మన శరీరంలో ఒక చిన్న మినరల్ లోపం మన మొత్తం లైఫ్ క్వాలిటీని ప్రభావితం చేస్తుంది. ఆ మినరల్ ఏంటంటే ఐరన్. ఇది కేవలం రక్తం కోసం మాత్రమే కాదు, మన శరీరంలో ప్రతి సెల్‌కి ఆక్సిజన్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఐరన్ తగ్గిపోయినప్పుడు మనకు కేవలం బలహీనత మాత్రమే కాదు, మన పనితీరు, మన ఫోకస్, మన స్టామినా అన్నీ తగ్గిపోతాయి. ఒక విషయం మీరు గమనించండి. ప్రాక్టికల్‌గా చూస్తే చాలామంది చెప్పేటువంటి సమస్య ఒక్కటే. ఏమిటంటే, నేను ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నాను, కానీ పెద్దగా మార్పు కనిపించడం లేదు అని. ఇక్కడే మనం అసలు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఐరన్ సప్లిమెంటేషన్‌లో అసలు ప్రభావం అనేటువంటిది మీరు ఎంత తీసుకుంటున్నారు అనేది కాదు, మీ శరీరం ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది అనేదే. ఇది చాలా క్రిటికల్ పాయింట్. సాధారణంగా మనం వాడే ఐరన్ సప్లిమెంట్స్, ఉదాహరణకు ఫెర్రస్ సల్ఫేట్ వంటివి బాడీ పూర్తిగా అబ్జర్వ్ చేసుకోలేవు. అంటే అవి బాడీలో పూర్తిగా అబ్జర్వ్ కావు. మీరు 100% తీసుకున్న బాడీకి ఉపయోగపడేది కొంత మాత్రమే. మిగతాది మిగతాది ఏమవుతుంది, మోషన్‌లో బయటికి వెళ్ళిపోతుంది. అందుకే చాలామందికి తీసుకుంటున్నా ఫలితం లేదు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఇక్కడే మోడర్న్ న్యూట్రిషన్ సైన్స్ ఒక అడుగు ముందుకేసింది. ఫెర్రాజోన్ అనే ఒక అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ వచ్చింది. దానివల్ల ఇది ఫెర్రిక్ సోడియం ఈడిటిఏ అనే కీలేటెడ్ ఫామ్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఐరన్ను ఒక ప్రత్యేకమైనటువంటి కవరింగ్లో ఉంచి శరీరం సులభంగా గుర్తుపట్టి సులభంగా అబ్జర్వ్ చేసుకునేలా తయారు చేసినటువంటి రూపం. దీంతో ఐరన్ జీర్ణ ప్రక్రియలో నష్టపోకుండా నేరుగా శరీరానికి ఉపయోగపడుతుంది. అంటే డైజెస్టివ్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో వాటితో డైల్యూట్ అయిపోకుండా పూర్తిగా అబ్జర్బ్ అవుతుంది, బాడీకి వంటబడుతుంది. ఇది ప్రాక్టికల్‌గా ఏం చేస్తుంది? ఫెర్రిజోన్‌లో ఉన్నటువంటి ఐరన్ సాధారణ ఐరన్‌తో పోలిస్తే 2-4 రెట్లు ఎక్కువగా అబ్జర్బ్ అవుతుంది. అంటే దానర్థం మీరు తీసుకునేటువంటి ప్రతి డోస్ పూర్తిగా శరీరానికి వంటబడుతుంది, శరీరం గ్రహిస్తుంది. ఇంకా ముఖ్యమైనటువంటి అంశం టాలరెన్స్. చాలామంది ఐరన్ సప్లిమెంట్స్ వాడుతూ మధ్యలోనే ఆపేస్తారు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్, కడుపు మంట, మలబద్ధకం, అసహనం ఇవి కామన్. కానీ ఫెర్రిజోన్‌లో ఇవి చాలా వరకు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇది గట్ ఫ్రెండ్లీ ఫామ్‌లో ఉంటుంది. మరొక ప్రాక్టికల్ అడ్వాంటేజ్, ఇది నీటిలో పూర్తిగా కరిగిపోతుంది. మెటాలిక్ రుచి ఉండదు. పళ్ళపై చారలు, మచ్చలు రావు. అంటే తీసుకోవడం సులభం, కొనసాగించడం సులభం. దీంతో కన్సిస్టెన్సీ కూడా పెరుగుతుంది. మనం రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటాం. సింపుల్‌గా చెప్పాలి అనంటే మనకు ఉపయోగపడేటువంటి సప్లిమెంట్ అనేటువంటిది మన బాడీ యాక్సెప్ట్ చేయాలి, మనం దాన్ని రెగ్యులర్‌గా తీసుకోగలగాలి. ఈ 2 ఉంటేనే రిజల్ట్స్ కనిపిస్తాయి. ఎందుకు చాలామంది ఐరన్ తీసుకున్నా రిజల్ట్స్ చూడలేకపోతున్నారు? సమాధానం సింపుల్. రైట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ కాదు. అందుకే ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫార్ములేషన్‌లో ఫెర్రాజోన్ వంటి కీలేటెడ్ ఐరన్ ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇదే అప్రోచ్‌తో ఎలిమెంట్స్ వెల్‌నెస్ వారు ఫీలింగ్ సిరప్, ఫీలింగ్ క్యాప్సూల్‌ను రూపొందించారు. ఇవి సాధారణ ఐరన్ ప్రొడక్ట్స్ కాదు. అబ్జార్ప్షన్, టాలరెన్స్, ఎఫెక్టివ్‌నెస్ ఈ మూడింటి మీద ఫోకస్ చేసి తయారు చేసినటువంటి ఫార్ములేషన్. ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. హెల్త్ అనేది షార్ట్ కట్స్‌తో ఇంప్రూవ్ అవ్వదు. కరెక్ట్ అండర్‌స్టాండింగ్ ప్లస్ కరెక్ట్ ఎంపిక, సరైనటువంటి ప్రోడక్ట్ ఎంపిక ఇవి ఉంటేనే సస్టైనబుల్ రిజల్ట్స్ వస్తాయి. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా ఐరన్ డెఫిషియన్సీతో ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయకండి. సరైనటువంటి ఫామ్‌లో సరైన విధంగా తీసుకున్నటువంటి ఐరన్ మీ ఎనర్జీ లెవెల్స్‌ను, మీ డైలీ పర్ఫార్మెన్స్‌ను మంచి స్థాయికి తీసుకెళ్తుంది. ఇది ఒక చిన్న మార్పులాగా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం మాత్రం చాలా పెద్దది.
మరింత సమాచారం కోసం మీకున్న ఆరోగ్య పరిస్థితిని, మీ సిమ్టమ్స్‌ను బట్టి మీకు సరిపోయేటువంటి సరైనటువంటి కాంబినేషన్ ఏంటో తెలుసుకోవడానికి నన్ను సంప్రదించండి. అలాగే మంచి ప్రొడక్ట్‌ను 10 మందికి పరిచయం చేస్తూ, ఒక మంచి బిజినెస్‌ని నిర్మించాలనేటువంటి ఆసక్తి మీకుంటే, నాతో కలిసి పనిచేయటానికి కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. నా పేరు జాన్సన్, కాంటినెంటల్ టీమ్ కోఆర్డినేటర్, మై లైఫ్ స్టైల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. నా నెంబర్ 9603 868283. థ్యాంక్ యూ.